ఆ రోజున మా అందరి మీద కేసులు పెట్టి సంబంధం లేని దాంట్లో మర్డర్ కేసులు మమ్మల్ని పెట్టారు, అరెస్ట్ చేశారు. 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారు. వాళ్ళు కుట్రలు చేశారా? పోలీసుల చెప్పు చేపలు పెట్టుకున్నారా? మేము పెట్టుకున్నామా? ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒక అక్రమ కేసు పెట్టారు. అందరు నాయకుల మీద పెట్టారు. అచ్చెన్నాయుడు గారి మీద పెట్టారు. ఆయన కూడా అరెస్ట్ చేశారు దాదాపు 70 రోజులు ఆయన్ని. అట్లాగే దేవినేని ఉమా గారిని, ధూళిపాల నరేంద్ర గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, ఎవరిని వదల అందరినీ కేసులు పెట్టి దాడులు చేసి చేసినంత మీరు చేసి ఇప్పుడు వచ్చి మీరు చేసినటువంటి తప్పిదాలు మీ వాళ్ళే చెప్పారు. మేము చేసిన తప్పే. మీ పోసాని ఏం చెప్పాడు? నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నన్ను వదిలేండి అంటే తప్పు చేస్తే వదిలేస్తారా? తప్పు చేసి క్షమించండి వదిలేస్తారా? గోడౌన్స్ లో బియ్యం దొంగతనం చేసి మా ఆవిడ లేడీస్ అని చెప్తే వదిలేస్తారా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు వీళ్ళకి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మట్టి కొట్టేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఇవాళ వీళ్ళకి భయం పట్టుకుని ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. చేసిన పాపాలు ఎవరిని కూడా వదలరు. అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను.